నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదానికి ఊహించని షాక్, 16 కోట్ల రూపాయల జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష. బాబ్రీ తీర్పుతో ముస్లిం ప్రార్థనా స్థలాలు లక్ష్యంగా మారాయి. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు. ప్లాట్లు, గోల్ స్కీమ్, డబుల్ గోల్ స్కీమ్, గోల్ షీట్ స్కీమ్, ఇన్ని స్కీమ్ల పేరు చెప్పి ఆ కంపెనీ ప్రజలు నిండా ముంచింది. శ్రీశైలం దేవస్థానం సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిపై సస్పెంషన్ వేటు. కదలాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు నాంపల్లి లింబాద్రి అనే వ్యక్తి ఫ్లగ్ కార్డుతో నిరసన. లగచరులో పర్యటించిన వామపక్ష నేతలు. కష్టంలో తోడుండి ఆదర్శంగా నిలిచిన భార్య. వైద్యం వికటించి 9వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక మృతి. ఇండియాలోని ధనవంతుల జాబితాలో అదానీ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అలాంటి అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదైంది. ఏకంగా అమెరికా నుంచి అరెస్ట్ వారెంట్ నోటీసులు సైతం వచ్చాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల భారతదేశం అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం అమెరికాలోని ఇన్వెస్టర్లు వరల్డ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి భారీగా నిధులు సేకరించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఆ కాంట్రాక్ట్ను దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 2100 కోట్ల రూపాయల లంచాలు చెల్లించినట్లు అమెరికాలో ఆరోపణలు వెలువెత్తాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న తిరుమల వ్యవహారంపై తీవ్రంగా వ్యవహరించిన అసదుద్దీన్ తాజాగా ఉత్తరప్రదేశ్ సంబాల్లోని చందోసీకి చెందిన షాహీ జామా మసీద్ కేసుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. బాబ్రీ మసీద్ తీర్పు భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకునేందుకు కొందరిని ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ విషయమే ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ మసీదును నిర్మించడానికి ఆలయాన్ని కూల్చివేశారంటూ పిటిషన్ వేసిన 3 గంటల్లోనే ప్రాథమిక సర్వేకు సివిల్ జడ్జి ఆదేశించారు. పిటిషన్ వేసిన లాయర్ యూపీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. పిటిషన్ వేసిన రోజు సర్వే నిర్వహించారు. బాబ్రీ విషయంలో కూడా ఇలాగా వ్యవహరించారు. అవతలి వారి వాదన కూడా వినకుండానే కోర్టు ఆదేశాలు ఇచ్చిన గంటలోపే బాబ్రీ తాళాలు తెరిచారంటూ అసదుద్దీన్ రాసుకొచ్చారు. గోల్ స్కీమ్, డబుల్ గోల్ స్కీమ్, గోల్ షీట్ స్కీమ్, ఇన్ని స్కేర్ల పేరు చెప్పి ఆ కంపెనీ ప్రజల్ని నిండా ముంచింది. 1 కాదు 2 కాదు 100 కోట్లను దోచుకుంది. ఈ భారీ కుంభకోణం హైదరాబాద్ నగరంలో బయటపడింది. గోల్డ్ బిస్కెట్స్ పేరుతో 300 కోట్లు కొట్టేసింది 12 వెల్ సర్వీస్ కంపెనీ. కూకట్పల్లి కేంద్రంగా జరిగిన ఈ మోసం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 100 మంది కాదు 200 మంది కాదు ఏకంగా 3600 మందిని ముంచేసి బోర్డు తిప్పేశారు కేటుగాలు. బాధితుల ఫిర్యాదుతో కంపెనీ ఎండీ కదిలింది. పవన్ కుమార్తో పాటు 8 మంది అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.
స్లాట్లో గోల్డ్ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్, గోల్డ్ చిట్ స్కీమ్ ఇన్ని స్కేర్లు పేరు చెప్పి ఆ కంపెనీ ప్రజల్ని నిండా ముంచింది. ఒకటి కాదు, రెండు కాదు, 100 కోట్లను దోచుకుంది. ఈ భారీ కుంభకోణం హైదరాబాద్ నగరంలో బయటపడింది. గోల్డ్ బిస్కెట్స్ పేరుతో 300 కోట్లు కొట్టేసింది 12 వెల్త్ సర్వీస్ కంపెనీ. కూకట్పల్లి కేంద్రంగా జరిగిన ఈ మోసం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 100 మంది కాదు, 200 మంది కాదు, ఏకంగా 3600 మందిని ముంచేసి బోర్డు తిప్పేశారు కేటుగాలు. బాధితుల ఫిర్యాదుతో కంపెనీ ఎండీ కలిదిండి పవన్ కుమార్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 8,08,000 రూపాయలు చెల్లించి 2 గుంటల స్థలం కొంటే 25 నెలల పాటు 32,000 చొప్పున చెల్లిస్తామంటూ బుడి కొట్టించింది వెల్త్ సర్వీసెస్ కంపెనీ. అలాగే డబుల్ గోల్డ్ స్కీమ్ పేరిట మరో మోసానికి పాల్పడింది వెల్త్ సర్వీసెస్ కంపెనీ. 4 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాది తర్వాత 8 లక్షల విలువైన స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్ ఇస్తామంటూ కోట్లు కొలగొట్టింది. శ్రీశైలం దేవస్థానం సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిపై సస్పెండ్ వేటు పడింది. అన్నదాన మందిరంలో భక్తులకు వడ్డించే అన్నం, పప్పు, పలు రకాల కూరగాయలతో చేసిన వంటలను భక్తులకు పూర్తి స్థాయిలో వడ్డించడం లేదని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆకస్మిక తనిఖీల్లో బయటపడింది. అయితే శ్రీశైలం దేవస్థానానికి కార్తీక మాసం ప్రత్యేక అధికారిక నియమితులైన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ అన్నదాన మందిరంలో పలుసార్లు పరిశీలించారు. అన్నం, పప్పు భక్తులకు వడ్డించే విషయంలో సిబ్బంది సక్రమంగా పూర్తి స్థాయిలో ఏ లోటు రాకుండా వడ్డించలేదని దేవస్థానం ప్రత్యేక అధిక దృష్టికి రావడంతో ఆలయ సూపరింటెండెంట్ను పలుమార్లు హెచ్చరించడం జరిగింది. అయినా సిబ్బంది విధులు నిర్లక్ష్యం వహించారని నూతనంగా శ్రీశైలం దేవస్థానం ఈవోగా బాధ్యత చేపట్టిన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ మరోసారి అన్నదాన మందిరంను పరిశీలించారు. అయితే దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదానం విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదించిన దిట్టం ప్రకారం భక్తులకు అన్నదానం జరగడం లేదని, నెయ్యి, అప్పడం అసలే పెట్టడం లేదని గమనించిన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2 వారాల్లో జరిగిన విషయంపై వివరణ ఇచ్చుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. అయితే అన్నదాన మందిరంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిపై సస్పెండ్ వేటు పడడంతో కొందరు దేవస్థానం అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నట్లయింది.
జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయం ముందు నాంపల్లి లింబాద్రి అనే వ్యక్తి ఫ్లగ్ కార్డుతో నిరసన తెలిపాడు. కదలాపూర్ మండలం సిరికొండ గ్రామ పంచాయతీలో ఉండాల్సిన ఆధార్ సెంటర్ నిర్వాహకుడైన చింతలక్ష్మణ్ ఇంట్లో నిర్వహిస్తున్నాడని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యదర్శి నర్సారెడ్డి ఆధార్ నిర్వాహకుడు చింతలక్ష్మణ్ కలిసి గ్రామంలోని ప్రజలకు తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారని వెంటనే కార్యదర్శి సస్పెండ్ చేసి ఆధార్ సెంటర్ నిర్వాహకుడికి ఐడి రద్దు చేయాలని కోరారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక అధికారులతో కొమ్మక్కే ఆధార్ సెంటర్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన రాత్రికి రాత్రే ఆధార్ సెంటర్ను పంచాయతీకి తరలించారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకునేంత వరకు నిరసన వ్యక్తం చేస్తానని అన్నారు. ఏదైతే ఇది నేను మొన్న ఆధార్ శాశ్వత ఆధార్ సెంటర్ యజమాని చింతలక్ష్మణ్ ఐడిని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి సిరికొండ చింతలక్ష్మి రద్దు చేయాలి మాటలతో మభ్యపెట్టి రాత్రికి రాత్రే పంచాయతీ భవనంలోకి తరలించడానికి బత్తాసు పలికి దానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ రూమ్ను అప్పజెప్పినటువంటి పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేయాలి కార్యదర్శిని సస్పెండ్ చేయాలి సిరికొండ కార్యదర్శిని ఆధార్ సెంటర్ యజమాని చింతలక్ష్మణ్ ఐడిని ఆధార్ సెంటర్ చింతలక్ష్మణ్ ఐడిని ఆధార్ సెంటర్ చింతలక్ష్మణ్ ఐడిని ఆధార్ సెంటర్ ఐడి చింతలక్ష్మణ్ ను ఆధార్ సెంటర్ యజమాని చింతలక్ష్మణ్ ఐడిని కాపీలు వీడియోలు ఇప్పుడు పంపించలేము. సెంటర్ అంటే ఏ లొకేషన్లో ఉండాలనేది ఎంఆర్ఓ గారి నుంచి తీసుకున్నది. ఏంటంటే కదలాపూర్ మండలం మా సిరికొండ గ్రామం మేజర్ గ్రామ పంచాయతీకి గత కొన్ని సంవత్సరాల క్రితము శాశ్వత ఆధార్ సెంటర్ను మంజూరు చేసింది. ఆ మంజూరీ అది ఎక్కడంటే అది జీపీ బిల్డింగ్ లొకేషన్లోనే నడపాలని చెప్పని ప్రభుత్వం అప్పుడు జియో కాపీ కూడా ఇష్యూ చేసింది. ఆ సెంటరు గ్రామ పంచాయతీ బిల్డింగ్లో నడపాలని చెప్పని మరి ఆ జియో కాపీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి జీపీ బిల్డింగ్లో కాకుండా ఆ సెంటర్ యజమాని ఏదైతే ఉన్నాడో చింతలక్ష్మణ్ కొన్ని సంవత్సరాల నుండి అతని స్వలాభం కోసము డబ్బులు దండుకోవడానికి కోసము ఎందుకంటే మరి వారి సొంత ఇంటిలో పెట్టుకొని ఆ ఆధార్ సెంటర్ ఇన్ని సంవత్సరాలు నడిపిండు. కానీ నడిపినా కానీ కూడా అసలు ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇది ఈ ఆధార్ సెంటరు గ్రామ పంచాయతీ బిల్డింగ్లోనే నడపాలి అనే నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పి తెలియలేదు. మరి ఈ నెల మాకు తెలిసిన తర్వాత ఈ నెల 11వ తారీఖు నాడు మరి నేను జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకు పోయి గారి దగ్గరికి పోయి ఆ లొకేషన్ సెంటర్ల కాపీ తీసుకున్న తర్వాత మరి నేను తేదీ 11వ తారీఖు నాడు ఏదైతే సొంత ఇంట్లో నడుపుతున్నటువంటి ఆధార్ సెంటర్ ఫోటో ప్లస్ లొకేషన్ సెంటర్ల కాపీ మరియు దరఖాస్తు నేను తేదీ 11 నాడు ఈ నెల 11 నాడే నేను కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళి దరఖాస్తు చేసిన. ఆ రోజు కలెక్టర్ గారు లేకుండే నేను ఇన్వార్డ్లో దరఖాస్తు ఇచ్చేసిన తర్వాత ఒక వారం రోజుల వరకు కూడా అంటే 18వ తారీఖు వరకు కూడా దాని మీద ఎలాంటి చర్యలు లేకుండే పూర్తిగా నేను ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి అండర్లైన్ చేసి దీని మీద నాకు సమగ్ర వివరణ కావాలి, రిపోర్టు రేపటి వరకు నాకు పెట్టండి అని చెప్పని మన జిల్లా ఈడీఎం గారిని ఆదేశించిండు. ఆ ఈడీఎం గారు నా ముందరనే తహసీల్దార్ గారికి మేము ఫార్వర్డ్ చేసినాం. అయ్యా మీరు అక్కడికి వెళ్ళండి, మీకు రిపోర్ట్ తర్వాత వస్తుంది అని చెప్పిర్రు. అది చేసిన అన్న విషయము పంచాయతీ కార్యదర్శికి మరియు శాశ్వత ఆధార్ సెంటర్ యజమానికి తెలియజేసి, బిడ్డ మరి వాళ్ళ ఫిర్యాదు వచ్చింది నీ మీద, నువ్వు తెల్లారి ఎంక్వైరీ వస్తుంది, నువ్వు యథావిధిగా నువ్వు ఏం చేస్తావో చెయ్యు, మరి పంచాయతీ కార్యదర్శితో నువ్వు మాట్లాడుకొని ఆ తాళపు చేతులు తీసుకొని నువ్వు ఆ బిల్డింగ్లో యథావిధిగా పరికరాలు ఇవన్నీ పెట్టి మరి ఆధార్ సెంటర్ గ్రామ పంచాయతీలనే నడుస్తుంది అన్నట్టుగా నువ్వు ఇది చెయ్యు అంటే అదే రోజు అర్ధరాత్రి నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినటువంటి అదే రోజు అర్ధరాత్రి ఈ పరికరాలను ఫర్నిచర్ను తరలించడం జరిగింది. మరి ఇట్టి పరికరాలు ఫర్నిచర్ తరలించేటప్పుడు కూడా నేను వీడియో దృశ్యాలను కూడా చిత్రీకరించిన. మరి అవి కూడా ఉన్నాయి మా దగ్గర.
దీన్ని అంటే అక్కడ కార్యదర్శి ప్లస్ ఆధార్ సెంటర్ యజమాని కుమ్మక్కయి అదే రోజు రాత్రి తెల్లవారేసరికి చేసిండు. ఆ సొంత ఇంటి దగ్గర ఉన్న బోర్డును కూడా తొలగించి అధికారులు అత్తుర్రు. ఈ బోర్డు కూడా నువ్వు అక్కడ నీ ఇంటి దగ్గర తీసేయాలని చెప్పి ఆయనకు సమాచారం తెలిపారు. కాబట్టి వారు వాళ్ళ సిబ్బందితోని చింత లక్ష్మణ్ అనే వ్యక్తి ఆయన ఏర్పాటు చేసినటువంటి సొంత ఇంట్లో బోర్డు పరికరాలన్నీ కూడా గ్రామ పంచాయతీకి తరలించిండు. ఇవన్నీ కూడా వీడియో దృశ్యం ఏం కావాలని కోరుకుంటున్నా అంటే ముఖ్యంగా ఏదైతే ప్రజలకు సేవలు అందించవలసినటువంటి ఆధార్ సెంటరు ప్రభుత్వం నియమించిన లొకేషన్లో కాకుండా సొంత ఇంటిలో నడిపిండు కాబట్టి అతని ప్రభుత్వాన్ని నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వానికి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రజలను మోసం చేసింది కాబట్టి మరి అటువంటి వ్యక్తికి ఆధార్ సెంటర్ను అతని ఐడిని రద్దు చేయాలి అని చెప్పి నేను ఈ నిరసన తెలియజేస్తున్నా. మరియు అదే తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో లగచర్లో పర్యటించిన వామపక్ష నేతలు ఏ మాట మీద రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆ మాట పూర్తిగా తప్పుతున్న పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు. కానీ అప్రజాస్వామికమే నడుస్తుందని తమ్మినేని వీరభద్రం తెలియజేశారు. ఏ మాట మీద అయితే ఆయన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారో ఆ మాట పూర్తిగా తప్పుతున్న పరిస్థితి. మనం కానీ గుర్తు చేసుకుంటే ఎన్నికల క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అనే మాటకి ముఖ్యమంత్రి గారు నేను 7వ గ్యారంటీ జోడిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అన్నమాట ప్రకారమే తెల్లవారే సెక్రటరియట్ చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నింటినీ బుల్డోజర్లతో తొలగించారు. ఈ పత్రికల వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఫోటోలు వేశారు, ప్రజాస్వామ్యం వచ్చేసింది కంచెలు పోయినాయి. కానీ అదొక్కటి తప్ప ఆ తర్వాత అంతా అప్రజాస్వామికంగా నడుస్తోంది. అది హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, గ్రూప్ 1 పరీక్షల విషయంలో కానీ, దామగుండం అడవుల నరికివేత విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఏ ప్రతిపక్షాన్ని ఏ ప్రజల్ని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్లీ ఒకసారి ఆ అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకు వచ్చింది. లగచర్లలో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరిస్తున్నారు. ఫార్మాసిటీ ఇప్పటికే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 13,000 ఎకరాల భూములు సేకరించారు. దాన్ని ఏం చేశారు, దానిపైన ఏ నిర్ణయం తీసుకున్నారు? కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు తీసుకొచ్చి ఆ భూములన్నీ పనిచేస్తారట. మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లగచర్లో సేకరిస్తారట. ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ? అంటే ఒకసారి ప్రజలు ఓటేసేంత మాత్రంలో మీ ఇష్టారాజ్యంగా మీరు ఏ నిర్ణయం చేసినా అమలు చేస్తారా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. బాధిత రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు దాడి చేశారనే పేరుతోటి అప్రజాస్వామికంగా ఒక 5-6 గ్రామాలని జైలుగా మార్చేసి అక్కడ పిల్లలు స్త్రీలు తప్ప మిగతా మగ పురుషులు ఎవరు కనపడకుండా అయిపోయారు. ఇవాళ అంత నిర్బంధ విధానం నడుస్తోంది. 100 మందిని అరెస్ట్ చేశారు. కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 విద్యార్థుల అదృశ్యం వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల గురించి తెలియవచ్చింది. సాయంత్రం స్కూల్ను తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కాంటాక్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హారిక మరియు లక్ష్మీ దుర్గా విద్యార్థులు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే స్కూల్లో ఉదయం 8:30 వదిలి తిరిగి సాయంత్రం 5:30 ఇంటికి తీసుకువెళ్ళడానికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కాంటాక్ట్ స్కూల్ టీచర్ మరియు ప్రిన్సిపల్ సంప్రదించడంతో ఇప్పుడే వెళ్లిందని చెప్పగా చుట్టుపక్కల ఉన్న దుకాణాలు వెతికి ఎంతసేపటి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పోలీసు వారు దయచేసి తమ పిల్లలు క్షేమంగా తీసుకురావాలని వేడుకున్నారు. పోలీసు వారికి నేను నమస్కరించి దండం పెడుతున్నాను. మా పాప ఎక్కడ ఉన్నా మా పాప వాళ్ళ ఫ్రెండ్ని
హారిక అని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నాను. వెంకటరమణ. మా పాప పేరు లక్ష్మీ దుర్గ. మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక. వీళ్ళిద్దరూ నేను ఉదయం 8:20కి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను. నేనే తీసుకుని వస్తాను. ఈవినింగ్ అదే రోజువారీగా 5:30 టైంలో తీసుకొద్దామని నేను 5:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే వాళ్ళ ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎతికాను. అక్కడెక్కడ లేదు. తర్వాత ప్రిన్సిపల్ మేడంకి, వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము, వాళ్ళ సార్లు, వాళ్ళ మేడమ్స్, క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా CCTVలో వెతికించారు. వెతికించిన అనంతరం ఎక్కడ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ పాప ఏ క్లాస్ అమ్మా? 8th క్లాసు C3 బ్యాచ్. దేనిలో చదువుతారమ్మా? శ్రీ చైతన్య స్కూల్లో. అంటే మీ పాప ఒక్కరేనా, ఎవరన్నా ఉన్నారమ్మా మీ పాపతో పాటు? హారిక అనే అమ్మాయి, మా పాప ఇద్దరు కలిసి వెళ్ళారు సార్ మీ ఈరోజు. పాప ఫ్రెండ్ అమ్మా, క్లాస్మేట్? క్లాస్మేట్ ఇద్దరు. హారిక ఎవరి మీద ఏ అనుమానాలు లేదండి. కానీ మాకు కూడా ఎలాంటి అనుమానం కూడా లేకోకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఇర్లపూడికి చెందిన ధారావ శ్రీను ఖమ్మంలోని ఏపీజీబీ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య LLB చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్ల సోకగా కాలేయం సమస్యను డాక్టర్లు గుర్తించారు. లక్షలు ఖర్చు చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో చికిత్స చేయించుకున్న నయం కాలేదు. వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనుని బతికిస్తున్న డాక్టర్ తేల్చి చెప్పారు. కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు. భర్తను బతికించుకోవడానికి లావణ్య ముందుకొచ్చింది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65% మేర తీసిన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు. సంతోషం సుఖాల్లోనే కాదు, కష్టాల్లో తోడుగా నిలిచి భర్తను కాపాడుకుంది భార్య లావణ్యను పలువురు అభినందిస్తున్నారు. సరేనా? కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామంలో వైద్యం వికటించి 9వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. బాలికకు జ్వరం వచ్చి వాంతులు కావడంతో వైద్యం కోసం ఉప్పాడ గ్రామంలో మందుల షాపుల్లో PMP వైద్యం చేస్తున్న వైద్యుడు సూరిబాబు దగ్గరికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులు ఇంజెక్షన్లు చేసి సెలైన్ ఎక్కిస్తుండగా విషమంగా మారిన బాలిక ఆరోగ్య పరిస్థితి. బాలిక అనారోగ్యాన్ని గమనించిన మెరుగైన వైద్యం కోసం పిఠాపురం ఆసుపత్రికి తీసుకువెళ్లామని చేతులెత్తేసిన వైద్యుడు సూరిబాబు. జ్వరం అండి, సూరిబాబు తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే 3 డేస్లో గ్యాస్ ఎక్కెళ్ళండి. గ్యాస్ ఎక్కలేదు. పాపకి ఇంటికి తీసుకొచ్చేసాడు. ఆడందరూ తీసుకున్నాడండి. తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మందులు ఇచ్చాడండి. అంతే అండి, సీరియస్ అయిపోయింది. ఇంటి దాకా నిన్న 2 ఇడ్లీ ఎట్టేసానండి. 5 గంటలకు వెళ్ళానండి. జ్వరం నైట్ వచ్చిందండి. సోమవారం నైట్ వచ్చిందండి. మంగళవారం 5 గంటలకు తీసుకెళ్ళానండి. 16 అండి. 9 అండి.
గ్యాస్ ఎట్టేటంటే ఎంతేనండి. డాక్టర్ గారు ఏమన్నారు ఆయన తీసుకెళ్ళమన్నారా లేకపోతే గ్యాస్ ఎట్టేసి అమ్మాయి తీసుకెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. అవి సీరియస్ అయిపోయిందని చెప్పలేదండి నాకు. అది తీసుకెళ్ళిపోమన్నాడు ఇంటికి. ఎవరు డాక్టర్ గారు పేరు ఏం పేరు? సూర్బాబు అండి, పడా సూర్బాబు. ఆయన గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్ డాక్టర్? ప్రైవేట్ డాక్టర్. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఆదానికి ఊహించని షాక్, 16 కోట్ల రూపాయల జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష. బాబ్రీ తీర్పుతో ముస్లిం ప్రార్థనా స్థలాలు లక్ష్యంగా మారాయి, అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు. ప్లాట్లు గోల్డ్ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్, గోల్డ్ షీట్ స్కీమ్, ఇన్ని స్కీమ్ల పేరు చెప్పి ఆ కంపెనీ ప్రజలు నిండా ముంచింది. శ్రీశైలం దేవస్థానం సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిపై సస్పెంషన్ వేటు. కదలాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు నాంపల్లి లింబాద్రి అనే వ్యక్తి ఫ్లగ్ కార్డుతో నిరసన. లగచరులో పర్యటించిన వామపక్ష నేతలు. కష్టంలో తోడుండి ఆదర్శంగా నిలిచిన భార్య. వైద్యం వికటించి 9వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక మృతి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.